హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి గుడ్లు, ఎండి చేప, టమాటా ఇగురండి. ఇదిగోండి ముందు ఎండి చేప ఏదైనా తీసుకోవచ్చండి. ఇదండి, ఇది పండుగప్ప చేప అండి. ముక్కలు ఇలా ముందు ఆయిల్ వేసి గుడ్లు ఫ్రై చేసి తీసేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసి తీసుకున్నాను 4 గుడ్లు. తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఎండి చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి తీసేసి ఉల్లిపాయ ముక్కలండి ఎక్కువగా కోసుకుంటే మనకి కూర అనేది ఎక్కువ వస్తుందండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఈ విధంగా మగ్గించాలి. పచ్చిమిర్చి 3 తీసుకొని మగ్గించుకోవాలి. బాగా సాల్ట్ వేస్తే మంచిగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేసి మగ్గించుకున్న దాంట్లో ఈ విధంగా మధ్యలో ఈ విధంగా కొద్దిగా సర్దుకొని టమాటాలు అయితే మధ్యలో ఇది సాల్ట్ కలిపిన టమాటాలండి. సాల్ట్ కలిపి పెట్టుకుంటే వేగంగా మగ్గిపోతాయి టమాటాలు. ఎప్పుడు కూడా ఏ కూరకైనా నేను ఈ విధంగా చేసుకుంటానండి. టమాటాలు ఇగోండి ఇలా మగ్గిపోతాయి మంచిగా. అప్పుడు కాస్త గరిటెతో వత్తి ఈ విధంగా స్మాష్ చేసుకుంటే ఇంకా చక్కగా గుజ్జులా అయిపోతాయండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. మీరు ఎలా వేసుకుంటారో అదే విధంగా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసుకుంటానండి. తగినంత కారం. ఇంకా అన్నీ మామూలే కదండి, మనకి సాల్ట్ తగినట్టు వేసుకోవాలి. వేసుకొని కాస్త మగ్గించుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఎవరైనా ఎలాంటి వంట రాని వాళ్ళని ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఎండి చేప, టమాటా, గుడ్లు చాలా బాగుంటుందండి. వంకాయ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కూర అయితే. అన్నం ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుందండి, అంత రుచిగా ఉంటుంది ఎండి చేపతో కూర. ఏ కూర అయినా సరే అండి. ఇగోండి వాటర్ వేసుకొని టమాటాలు అన్నీ మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకొని ఈ విధంగా ఎండి చేప ముక్కలు, గుడ్లు వేసేసుకోవాలి. వేసి ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుతూ ఇలా మగ్గించుకోవాలండి. స్మెల్ భలే వస్తుందండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి చివరిలో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చేయలేని వాళ్ళు ఈ విధంగా చేయండి. బాయ్ అండి.